అందరూ చాలా కామన్గా ఎక్స్పీరియన్స్ చేసే పెయిన్ మోకాలు నొప్పులండి. మోకాలు నొప్పుల్ని మనం ఇంట్లో ఎలా తగ్గించుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ మనకి ఎప్పుడైతే మోకాలు నొప్పులు వస్తాయో సాధ్యమైనంత వరకు మోకాళ్ళకి రెస్ట్ ఇవ్వండి. మెట్లు ఎక్కడం లాంటివి అవాయిడ్ చేయండి. చిన్న ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా ఇంట్లోనే మోకాలు నొప్పిని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎక్సర్సైజెస్ ఏంటో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయడానికి ఈ పొజిషన్లో కూర్చోవాలండి. ఇలా మీరు నేల మీదైనా కూర్చోవచ్చు, మంచం మీదైనా కూర్చొని చేయొచ్చు. దీనికి మోకాలు నొప్పికి సంబంధించిన ఏ ఎక్సర్సైజ్ చేసినా మీరు మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సింది మీ బ్యాక్ అనేది స్ట్రైట్గా పెట్టాలండి. బ్యాక్ వంచి ఎక్సర్సైజ్ చేసిన దానికి బ్యాక్ స్ట్రైట్గా పెట్టి చేసిన దానికి ఎఫెక్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో బ్యాక్ స్ట్రైట్గా పెట్టడం అనేది మర్చిపోకండి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఇలా ఒక టవల్ ఇలా రోల్ చేసి తీసుకోవాలి. టవల్ కానీ బెడ్షీట్ కానీ ఈ సైజులో ఈ టవల్ని మోకాలు కింద పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీ మోకాలతోటి ఈ టవల్ని గట్టిగా ప్రెస్ చేయాలి. ఈ టవల్ని గట్టిగా ప్రెస్ చేసినప్పుడు బ్యాక్ స్ట్రైట్గా ఉంచడం మర్చిపోకండి. అండ్ ఈ పాదం అనేది మీ వైపుకి అనుకోండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి దీన్ని ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలండి. ప్రెస్ చేయడం ఎంత ఇంపార్టెంటో హోల్డ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. 10 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత దీన్ని రిలాక్స్ చేయాలి. సో ఇలా మీరు 10 సెకండ్స్తో స్టార్ట్ చేయండి. స్లోగా 10 సెకండ్స్ నుంచి టైం పెంచుకుంటూ 1 మినిట్ వరకు హోల్డ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. 1 మినిట్ వరకు హోల్డ్ చేయగలిగితే మీకు కంప్లీట్గా నీ పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ లెగ్ అయిపోయిన తర్వాత సేమ్ ఇదే టవల్ని సెకండ్ లెగ్ కింద ప్రెస్ చేసి సెకండ్ లెగ్తో కూడా సేమ్ ఇలాగే ప్రెస్ చేయాలండి. బ్యాక్ స్ట్రైట్ పెట్టడం మర్చిపోకండి. పాదం మీ వైపు తిప్పుకోవాలి. 10 సెకండ్స్ హోల్డ్ చేశాక రిలాక్స్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులప్పుడు ఏ కాలు నొప్పి అయితే ఆ కాలే కాదండి, 2 మోకాళ్ళకి కూడా కంపల్సరీ చేయాల్సిందే. చాలామంది ఏ కాలు నొప్పి అయితే ఆ ఒక్క కాలుకి ఎక్సర్సైజ్ చేసి రెండో కాలుని మర్చిపోతూ ఉంటారు. మోకాలు నొప్పి వచ్చినప్పుడు కంపల్సరీ 2 కాళ్ళకి కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాము. సెకండ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇలా చైర్లో కూర్చోండి. చైర్కి కంప్లీట్గా బ్యాక్ సపోర్ట్ ఉండేటట్టు చూసుకోండి. మీ బ్యాక్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. సెకండ్ ఎక్సర్సైజ్లో ఒక కాలు స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి. స్ట్రైట్గా లిఫ్ట్ చేసిన తర్వాత పాదాన్ని మీ వైపుకి లాక్కోవాలి. ఇలా ఒక 10 సెకండ్స్ పాటు హోల్డ్ చేయండి. తర్వాత కిందికి పెట్టండి. అట్లాగే ఇప్పుడు రెండో కాలు కూడా పైకి లేపండి. పాదం మీ వైపుకి అనుకోండి. 10 సెకండ్స్ హోల్డ్ చేసి కిందికి పెట్టండి. ఇది సెకండ్ ఎక్సర్సైజ్ అండి. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎక్సర్సైజెస్ నేను చెప్పబోయేవన్నీ మిర్రర్లో చేసుకోండి. మిర్రర్లో చూసి చేసుకుంటే మీ బాడీ పోస్చర్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఒకవేళ మీరు చేసేటప్పుడు మీ బ్యాక్ ఒకవేళ ముందుకైనా వెనక్కైనా వంగుతూ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుని మిర్రర్లో కరెక్ట్గా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దామండి. థర్డ్ ఎక్సర్సైజ్ చేయడానికి ఒక కాలు మీద ఒక కాలు వేయాలండి. ఏ కాలు అయితే కింద ఉందో ఆ కాలు మీ వైపుకి తిప్పుకోవాలి. బ్యాక్ స్ట్రైట్గా ఉండడం మర్చిపోకండి. మిర్రర్లో చూడండి, మీ పోస్చర్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇలా ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ ఉంచి కాలు కిందికి పెట్టాలి. ఇప్పుడు ఆల్టర్నేట్గా చేయాలండి. ఆపోజిట్ కాలు ఈ కాలు మీద వేయాలి. ఇప్పుడు మళ్ళీ 2 కాళ్ళు పైకి లిఫ్ట్ చేయండి. కింద ఏ కాలు అయితే ఉందో ఆ కాలు పాదం మీ వైపుకి అనుకోవాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి దాన్ని కింద పెట్టేయాలి. ఇది థర్డ్ ఎక్సర్సైజ్ అండి. దీన్ని కూడా మిర్రర్లో చూసుకుంటూ చేయండి. మీ బాడీ పోస్చర్ కదలకుండా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫోర్త్ ఎక్సర్సైజ్ చూద్దాము. ఫోర్త్ ఎక్సర్సైజ్లో ఇవి 1 కిలో వెయిట్ కఫ్స్ అండి. నా దగ్గర వెయిట్ కఫ్స్ ఉన్నాయి, నేను ఇవి వాడుతున్నాను. ఈ వెయిట్ కఫ్స్ బదులు మీరు ఇంట్లో ఉన్న ఎలాంటి వెయిట్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. 1 కిలో వెయిట్ ఉండేవి ఫస్ట్ 1/2 కిలోతో స్టార్ట్ చేయండి. తర్వాత స్లోగా వెయిట్ పెంచుకుంటూ 1 కిలో చేయండి. సో నేను 1 కిలో వెయిట్ కఫ్స్ అనేవి తీసుకుంటున్నాను. వీటిల్ని ఇక్కడ మీ యాంకిల్ దగ్గర ఇలా కట్టేస్తున్నాను. మీరు ఈ వెయిట్ కఫ్స్ బదులు ఎలాంటి వెయిట్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి. వాటర్ బాటిల్ అయినా యూస్ చేయొచ్చు, ఏదైనా వెయిట్ సాల్ట్ ప్యాకెట్ కానీ అలా ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు.
సో ఇలా కట్టిన తర్వాత సేమ్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేసినట్టే బ్యాక్ స్ట్రైట్గా పెట్టాలి, కాలు పైకి లిఫ్ట్ చేయాలి, పాదం మీ వైపు కనుక్కోవాలి, ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి దీన్ని కింద పెట్టాలి. ఈ 10 సెకండ్స్ టైం అనేది ఇనీషియల్గా చేసుకోండి, స్లోగా ఈ 10 సెకండ్స్ని 1 మినిట్కి పెంచుకుంటూ వెళ్ళండి. సో 1 మినిట్ కనుక మీరు చేయగలిగితే మీకు ఎలాంటి నొప్పులు ఉండవు. సో మీ టార్గెట్ 1 మినిట్ మీరు హోల్డ్ చేయగలగాలి. ఇప్పుడు కాలు కింద పెట్టేసేయండి. అలాగే ఇంకో కాలు కూడా చేయాలి. మిర్రర్లో చూస్తూ చేయండి. మీ పోస్చర్ కరెక్ట్గా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. బ్యాక్ స్ట్రైట్గా పెట్టండి, కాలు పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి పాదం మీ వైపు కనుక్కోండి, ఒక 10 సెకండ్స్ కౌంట్ చేసి కింద పెట్టాలి. చూసారు కదండి, 4 చాలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్. ఈ 4 ఎక్సర్సైజెస్ కనుక మీరు చేసుకుంటే మీరు చాలా మటుకు మీ మోకాలు నొప్పుల నుంచి విముక్తి పొందొచ్చు.